హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తాను. ముందుగా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇదైతే మా తాతయ్యకి ఇక్కడ ప్రాజెక్ట్లో 20 kgs షాప్ పడిందంట. సో తీసుకొచ్చారు, మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే పీసెస్ ఇంకా తెచ్చారు. నేను తినకూడదు కాబట్టి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి పులుసు పెట్టేసింది. మా తమ్ముడు, మా తాతయ్య వీళ్ళందరూ తిన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందంట. నేనైతే ఫస్ట్లో అసలు ఒక 15 years వరకు చేప తినేదాన్ని కాదు. మ్యాక్సిమం చెప్పాలంటే అసలు తినేదాన్ని కాదు. చెర్రీ పుట్టిన కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కొంచెం కొంచెం తింటాం. అంతకుముందు చేప చూస్తే పారిపోయేదాన్ని. ఒకసారి ఎప్పుడు చిన్నప్పుడు నా ముళ్ళు గుచ్చిపోయింది మా డాడీ తినిపిస్తుంటే. అప్పుడే లాస్ట్. మళ్ళీ తర్వాత నేను మా చెర్రీ పుట్టికి ఒకసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒకసారి తిన్నాను, కానీ మళ్ళీ ముళ్ళు అడ్డుపడిపోయింది. అందుకే చేపకి నాకు చాలా ఫైటింగ్స్ జరుగుతాయి. సో చేప అంటే మనకంత కానీ మా అమ్మమ్మ చేస్తే నాకు చాలా ఇష్టం, చాలా నచ్చుద్ది. మా అమ్మమ్మ భలే సింపుల్గా చేస్తుంది, కానీ టేస్ట్ అయితే అమృతం. అంతే, చేపల కూర అయితే అసలు చాలా బాగా చేస్తుంది. ఫస్ట్ టైం దీంట్లో అయితే ఉల్లిపాయ పేస్ట్ వేపారు. యాక్చువల్గా అయితే అమ్మమ్మ వేపరు. నేను వద్దన్న, ఎప్పుడు మన స్టైల్లోనే చెయ్యి అంటే లేదు, ఎప్పుడు ఒకేలా ఎందుకు, ఇలా కూడా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇలా ట్రై చేసింది. బట్ నాకు ఉల్లిపాయ పేస్ట్ కలిపితేనే నాకు, అంటే అన్నీ మా అమ్మమ్మ చేతితో మిక్స్ చేస్తే నాకు ఇష్టం. బట్ అమ్మమ్మ ఇలా కూడా చేశారు. ఇది బాగుంది, బాగాలేదని కాదు, కానీ చాలా బాగుందంట. రివ్యూ అయితే మా తాతయ్య మా వాళ్ళందరూ చెప్పారు చాలా అంటే చాలా బాగుందని. మనమైతే అసలు దాన్ని, నాకు చేపల కూర వండుతాను కానీ ఎప్పుడో రేర్, అసలు చాలా తక్కువ. మా హస్బెండ్ తినరు, నేను అంతగా తినాము కాబట్టి మేము ఎప్పుడు చికెన్ అది మటన్ అంతే. ఈ ఫ్రాంగ్స్ ఇప్పుడు తినకూడదు కాబట్టి ఇవన్నిటికి దూరం. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ 2 onions అయితే వేసింది. తర్వాత ఇంకోటి వేస్తాను అంది, కానీ నేను వద్దన్నాను. ఎందుకు, సరిపోతుంది వాళ్ళే కాబట్టి, మా తమ్ముడు మా తాతయ్య వాళ్ళని. ఇలా మా అమ్మ వచ్చింది, ఒక పీస్ తిన్నారు. సో అలా సరిపోయింది. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందంటే ఇలా ట్రై చేయండి. ఆయిల్ అయితే కొంచెం మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, సమానంగా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ పీల్ చేస్తుందంట, మళ్ళీ ముక్క చప్పదనం వచ్చేస్తుంది. చూసుకొని వేసుకోండి. ఇంకేముంది, ఉల్లిపాయ పేస్ట్ శుభ్రంగా వేపేసి ఈ ముక్కలు ముందు ఉప్పు, కారం, పసుపు అండ్ మసాలా కూడా వేసి కలిపేసి దాన్ని మిక్స్ చేసి బాగా, అలాగని మిక్స్ చేసే కానీ చికెన్ లాగా విడిపోతాయి కాబట్టి జస్ట్ చేత్తో అలా అలా టచ్ ఇచ్చేసి వదిలేసేయండి. కలిపేసాక ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వేగిందన్నాక ఈ పీసెస్ వేసేయాలి. చూడ్డానికి చాలా మందంగా ఉంది చేప, బాగా భారీ చేప అనుకుంటా. ఫుడ్ బాగా తింది, బాగా చేప బాగా మందంగా ఉంది. చేప చాలా మందంగా ఉందంట. ఏమో తిన్న వాళ్ళు చెప్పాలి, చూసిన వాళ్ళు మీరే చెప్పాలి. ఇంక ఇదైతే ఫుల్ వీడియో అయితే చూడండి. చూసాక కర్రీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేశాడు. నేను చూసాను, చాలా స్కెల్టన్ కన్నా దారుణంగా అయిపోయాను. ఏం చేస్తాం, తప్పదు. న్యూ మామ్స్ కదా, ఇలాగే ఉంటుంది. తర్వాత ఇంకొక 1 year అయ్యాక సెట్ అవుతుందేమో బాడీ, చూడాలి. మనం ఎంత తిన్నా ఎంత చేసినా బాడీ అనేది సహకరించట్లేదు ప్రజెంట్. 2 పిల్లలు పుడితే ఏంటా అనుకునేదాన్ని, పుట్టాక తెలుస్తుంది. ఎంజాయ్ చేయాల్సిందే, కానీ చాలా క్రిటికల్స్ ఉంటాయి. ఇవన్నీ దాటి మనం ఎప్పుడు ప్రశాంతంగా పడుకుంటామంటే పాపకు ఒక 2 years వస్తే కొంచెం మనశ్శాంతి అనేది దొరుకుద్ది. ఇప్పుడు మా బాబుకి 3 years కాబట్టి పర్లేదు. కాకపోతే ముందు పేచి ఎక్కువ పెట్టేస్తున్నది. మిస్టేక్ అనేది కొంచెం నాదే. ఏంటంటే పాలు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఇచ్చేసాను, అందుకే మా ఊడు బాగా ముందుగా తయారైపోయాడేమో. అలానే ఏం లేదండి, ఎవరి పిల్లలకి వాళ్ళకి ఎక్కువ. అబ్బాయికి బలం ఉండాలి కదా, అలాగని అమ్మాయికి లేదని కాదు. బట్ ఏంటంటే అబ్బాయికి కూడా బలం ఉండాలి. తల్లిపాలు పక్కగా ఉన్న తల్లిపాలు బలం పట్టవని ఏం కాదు, పడుతుంది. సో వెన్ను బలం అనేది ఉంటుంది. అలాగని బాడీగా ఉన్న వాళ్ళకి బలం లేదు అని కాదు. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇంకేముంది, కర్రీలో కొత్తిమీర వేసేసుకొని మసాలా మీకు ఆల్రెడీ చెప్పింది కదా, చాలాసార్లు చెప్తున్నాను, అందుకే చెప్పట్లేదు. యాజ్ యూజువల్ మా అమ్మమ్మ అదే మసాలా వేస్తుంది. అన్నిటికి కూడా ఒకటి మసాలా వాడతాం మేము గరం మసాలా, చికెన్ మసాలా ఇలాగేమీ కాదు. మీరు చూపించాం కదా, అలాగే లాస్ట్లో గరం మసాలా వేస్తాం. ఇంకా మా ఇంటి పక్కన ఆంటీ అంకుల్ కూడా అన్నారు, కర్రీ అయితే స్మెల్ మా అమ్మమ్మ వండితే బయటకు వచ్చేస్తుంది. ఏంటో దాన్ని అయితే
చేపలు కొన్నా. చేపల కూర ఉన్నప్పుడైతే అసలు ఇల్లు స్మెల్ భలే వచ్చింది. కడిగినప్పుడు బాగోదు కానీ వండినప్పుడు బాగుంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇలాగా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ వేయండి, ఒక కామెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ గైస్. బాయ్ బాయ్.